ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి కుజుడు 6వ స్థాన సంచారం ఈ నెలంతా కూడా ఇది ఒక విజయయోగం లాంటిదన్నమాట. శత్రువులపై విజయం సాధించడం, మీరు క్రీడారంగంలో ఉన్న ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నా, మీరు విద్యార్థులై ఒక మెడికల్ సీటు కోసం కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా 100కి 100 పాళ్ళు మీ యొక్క సంకల్పానికి తప్పక విజయం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రుణ సమస్యలున్నా, కోర్టు కేసులున్నా, పోలీస్ స్టేషన్లో ఇబ్బందులున్నా అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరితో పోటీ పెట్టుకున్నా వాడికే నష్టం కలుగుతుంది, మీతో ఎవడు పోటీ పడినా వాడికే నష్టం కలుగుతున్నట్టుగా మీ విజయ అవకాశాలు అత్యంత బలంగా ఉండడం జరుగుతూ ఉంది. సో ఏదైనా సింపుల్గా ఒక జాతకుడికి వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా అని సింపుల్ ఒకే క్వశ్చన్ వేసినప్పుడు అష్టమ స్థానం పరిశీలిస్తే అష్టమంలో శుభగ్రహ సంచారం ఉన్నప్పుడు కానీ, అష్టమంలో శుభగ్రహాలు జాతకంలో ఉంటే జాతకుడు కంప్లీట్గా వ్యాపారంలో రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాలు కానీ శత్రుగ్రహాలు కానీ పరస్పరం శత్రుగ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే జాతకుడు ఎంత గొప్ప వ్యాపారాన్ని స్థాపించినా అది భూస్థాపితమై జీరోకి రావడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో వచ్చినటువంటి శుభగ్రహాలు జాతకుడికి తను చేయబోయే కార్యక్రమాలకి ఆర్థికపరమైన సహకారం లాగుతుంది. చేసే ప్రయత్నంలో సక్సెస్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పని ప్రారంభించే ముందు అతని జాతకం ఎంత ఇంపార్టెంటో ముహూర్తం కూడా అంతే ఇంపార్టెంట్. జాతకంలో ఉన్నటువంటి దోషాలని ముహూర్తం ద్వారా సాల్వ్ చేసుకొని ఒక మంచి ముహూర్తంలో ఒక పని ప్రారంభించినప్పుడు ఆ ముహూర్త బలంతో ఆ పని 100కి 100 పాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అయితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం, దానికి అదే పరిష్కారం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో కొంతమంది ఏదైనా సర్జరీ చేసుకోవడం కానీ, ఎవరికన్నా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కానీ, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అది ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికే తప్ప వేరే విధమైన ఇబ్బంది ఏది విధంగానే ఉండదు. బట్ ఏదైనా ఎటువంటి అనారోగ్య సమస్య నుంచన్నా బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదన్నా పోటీలో పాల్గొంటే ఒక ఎలక్షనో ఇంకోటో ఏది పాల్గొన్నా కూడా విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు కూడా మీకు రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురువు అత్యంత బలంగా ఉన్నాడు. ఆ బలంగా ఉన్నంత వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది, సక్సెస్ మీ వైపు రావడం జరుగుతుంటుంది. అదే గురువు మీకు బలహీనంగా ఉంటే ఇంత విజయం అన్నది మీకు లభించదు. కేవలం గురువు యొక్క బలానికి కుజుడు యొక్క సహకారం రావడం జరిగింది. అంటే కుజుడు ఎప్పుడు కూడా దాన్ని అమలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అతను సైన్యాధ్యక్షుడిగా ఒక పైవారి ఆజ్ఞల్ని అమలు చేయడం కుజుడు యొక్క విధి. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం జరుగుతుంది. దానికి గురుబలం కూడా తోడవడం వల్ల చేపట్టే కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది. అంటే చాలా కాలంగా మీకు విరోధంగా ఉన్నటువంటి బంధువులు తిరిగి మీతో మిత్రత్వాన్ని కలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ అవసరం వాళ్ళకి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అవహేళన చేసిన వారు, చిన్నపుచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఒక సముచిత స్థానం ఇచ్చి గౌరవప్రదమైన హోదా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం వక్రగమనంతో ఉండడం, శుక్రుడు అక్కడే ఉండడం, గురువు కూడా అక్కడే ఉండడం, అష్టమంలో శుభగ్రహాలు అన్నవి మీరు ఈ సమయంలో ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది 100కి 100 పాళ్ళు సరైనటువంటి సమయం. అలాగే వృత్తి మారాలనుకుంటే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఒక చోటకి ఇంకో చోటుకు మారచ్చు. ప్రస్తుతం చేస్తున్నటువంటి యావిగేషన్ వృత్తిని విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి మారచ్చు. మీరు ఏదో లెక్చరర్గా ఉన్నారు, ఇంకో ఫైనాన్స్ రంగంలోకి మారచ్చు. లేదంటే న్యాయవాది వృత్తిలో ఉన్నారు, రియల్ ఎస్టేట్లోకి మారచ్చు. అంటే సంపూర్ణంగా వృత్తిపరమైన మార్పుకి కారణమవుతుంటుంది. ఈ సమయంలో మీకు బ్యాంకు సంబంధించినటువంటి రుణం ఏమైనా కావాల్సి ఉంటే ఆ రుణం 100% మీకు రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి అష్టమ స్థానం చాలా బలంగా ఉంది, 6వ స్థానం బలంగా ఉండడంతో ఒక విపరీత రాజయోగం జనరేట్ అవుతుంటుంది. అయినప్పటికీ కూడా సప్తమంలో రవి
ప్రతి విషయంలో కూడా మీ జీవిత భాగస్వామి కానీ మీ పార్ట్నర్స్ కానీ మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఎంత సర్ది చెప్పాలనుకున్నా వాళ్ళు మిమ్మల్ని అధిగమించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మౌనంతో రాజీ మార్గంతో వెళ్తేనే మీరు ఫర్దర్గా మీరు అనుకున్న సంకల్పానికి విజయం లభించే అవకాశం ఉంది. బట్ అర్ధాష్టమ శని ఎప్పుడు మీకు మానసిక అశాంతాన్ని, హృదయానికి కష్టం కలిగించే వార్తల్ని, మనసు కష్టపడే విధంగా ఇతరులు ప్రవర్తించడం వల్ల మీకు చాలా వరకు మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు మంగళవారం రోజు అనుకోండి, మంగళవారం రోజు ఈ గోధుమ నూక అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాల ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.